బాగుంది. కాకపోతే మరి వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని కొంతమంది యూజ్ చేసుకోకుండా మరి కొంచెం ఓవర్ యాక్ట్ చేస్తున్నారు. ఏదో అవకాశం దొరికింది కదా మనం చేద్దాం అని చేసుకుని మరీ ఓవర్ యాక్ట్ చేస్తే అందుకే బయటకు వస్తున్నారు. సో రీతు చౌదరి ఏ విధంగా ఉంది? నేనేం కామెంట్ చేయను అమ్మాయిలకి ఎవరికి కూడా. తను కూడా యాక్టింగ్ చేస్తోంది. చూద్దాం హౌస్ లోకి వెళ్ళాక. సో టాప్ 5 వరకు వెళ్తారని నమ్మకం ఉందా? అది నేను చెప్తున్నాను కదా, అది నేను చెప్పలేను కదా. అది జనాలు మన ఆట నచ్చితే ఓట్లేస్తారు, లేదంటే పంపించేస్తారు. ఒకవేళ 1 వీక్ లో రిటర్న్ వస్తే ఏమైనా రిగ్రెట్ కావచ్చు? అస్సలు రిగ్రెట్, 1 డేలో వచ్చిన రిగ్రెట్ అవ్వను, టాప్ 5కి వెళ్ళినా రిగ్రెట్ అవ్వను, కప్పు గెలుచుకున్న ఇది అవ్వను, పొంగిపోను, ఏం ఉండదు. నేను అంతా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను. టాస్క్ గురించి ఏమైనా ప్రిపేర్ అవ్వరా? అసలు ఏం ప్రిపేర్ అవ్వట్లేదు, అడగలను నేను. సో గతంలో ఏమైనా టాస్కులు చూసారా? ఈ ఆడడం టాస్కులు చూస్తాను, అప్పుడప్పుడు చూస్తున్నాను. వీకెండ్స్ అయితే అస్సలు మిస్ అవ్వము. శ్రీన్ గారు, నాకు నాగార్జున గారు అంటే ఇష్టం కాబట్టి ఎవ్రీ వీక్ చూస్తాం. సో బిగ్ బాస్ లో ఉండడం ఒక ఎత్తు, బయటకు వచ్చాక శివాజీ గారు హోస్టింగ్ అనేది మరో లెవెల్లో ఉంది. వాటికన్నిటికీ సిద్ధంగా ఉన్నారా? ముందు నాతో మాట్లాడడానికి శివాజీ గారు సిద్ధంగా ఉండమనండి. సో మీ ఫ్యాన్స్ కి, మీ అభిమానులకు ఏం చెప్తారు బిగ్ బాస్ గురించి? నన్ను ఇంతే ఆదరించి, నాకు పొలిటికల్గా నాకు ఎలా ఆదరించారు, తర్వాత నేను అన్ని కోల్పోయి మిగిలినప్పుడు మళ్ళీ స్టాండ్ అవ్వడానికి బిజినెస్ సపోర్ట్ చేశారు. నన్ను శ్రీనివాస్ గారు రిలేషన్షిప్ని ఆదరించారు, మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఈరోజు నన్ను బిగ్ బాస్ ఛానల్కి మీరే పంపిస్తున్నారు మీ అభిమానంతో. సో ఇదే అభిమానం కంటిన్యూ చేసి నన్ను ఓట్స్ వేసి మీరు గెలిపిస్తారని, టాప్ 1కి నన్ను తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. మీకు నచ్చితే ఓట్లు వేయండి, నేను ఆడే విధానం నచ్చితే మీరు ఓట్లు వేయండి, నేను జెన్యున్గా ఉంటే మీరు ఓట్లు వేయండి, లేదంటే వద్దు.